తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజేశ్వర్ శర్మ గారు. కొత్తపేట భక్తాంజనేయ స్వామి అర్చకులు, స్వామివారి ఉపాసకులు శ్రీ రాజేశ్వర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఈ మధ్య కాలంలో సంతాన సమస్యలు చాలా విపరీతంగా ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసిన ఐవీఎఫ్ సెంటర్లో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పెళ్లి కావడం ఈ మధ్యకాలంలో గగనం అయితే, పిల్లలు పుట్టడం మరొక ఎత్తు అయిపోయింది. సో చాలామందికి ఏళ్ళు గడిచిన ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, చివరికి 15 సంవత్సరాలు వాళ్ళకి కూడా పిల్లలు కానటువంటి పరిస్థితి మనకైతే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సార్, ఇలా చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే సంతానం లేదు అనేసరికి ఆ కుటుంబానికి చాలా బాధ ఉంటుంది. వారసుడు వారసురాలు వస్తారని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు వాళ్ళకి సంతానం కలగకపోవడం వల్ల. ముఖ్యంగా సంతానం కలగడానికి ముఖ్యంగా ఏం చేయాలంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో పెళ్ళి, మీరు అన్నట్టుగా పెళ్లి తర్వాత సంతానం. వాస్తవంగా శాస్త్రంలో చెప్పబడేటువంటి దాంట్లో జాతక కర్మలోనే మనం పుట్టిన తర్వాత కొన్ని కర్మలు నిర్వహిస్తాం. అంటే నామకరణం, కర్ణవేద, చెవులు కొట్టించడము, పుట్టు వెంట్రుకలు తీయడము, ఉపనయనం చేయడము, పెళ్లి చేయడము, ఇవన్నీ కూడా జాతకర్మలు అంటారు. ఓకే. ఇప్పుడు మామూలుగా శాస్త్ర ప్రకారంగా అష్టవర్షాత్ భవేత్ కన్య అని మంత్రం చెప్తారండి. పెళ్లిలో చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, అష్టవర్షాత్ భవేత్ కన్య. పుట్టి 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాలు మేము పెంచి పెద్ద చేసి పోషించి నీ చేతిలో పెడుతున్నాము ఓకే అని వరుడికి చెప్పి 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేయాలి. ఓకే, చేయాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తోంది. 8 సంవత్సరాలు అంటే అప్పుడు మనం 8 సంవత్సరాల వయసుకే పెళ్లి చేయాలి. అందుకే మంత్రంలోనే ఉందండి, అష్టవర్షాత్ భవేత్ కన్య. అమ్మాయి పుట్టి 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాలకే పెళ్లి చేయాలి. ఇది 7 సంవత్సరాలకు ఉపనయనం చేయాలి అబ్బాయికి. ఓకే. 8 సంవత్సరాలకి ఇప్పుడు పుట్టిన తర్వాత నామకరణం చేసేటప్పటికి 21 రోజుకి, ఉదాహరణకి 21 రోజుకి అమావాస్య వచ్చింది అనుకోండి, ఆ రోజు అమావాస్య ఉంది కదా నామకరణాన్ని వాయిదా వేస్తారు. 21 రోజుకు తిథివార నక్షత్ర కరణాలతో సంబంధం లేదండి, నామకరణం చేయడమే. దానికి దోషం లేదు. అన్నప్రాసనకి 5వ నెల 5వ రోజు, 6వ నెల 6వ రోజు ఏదైతే ఉందో పెట్టేయడమే, దానికి సంబంధం లేదు. ఓకే. అలాగే 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేయాలి. కానీ ప్రస్తుతం అనుకునే పరిస్థితుల్లో సంఘ సంస్కర్తలందరూ వీళ్ళందరూ కూడా ఇది బాల్య వివాహం అని చెప్పేసి దాన్ని చేసేసి, ఇక ఇప్పుడున్నటువంటి యువతను గురించి ఆలోచిస్తే మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనేటటువంటి దానివల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఆలస్యం అయిన తర్వాత వివాహానికి, సంతతికి ఆలస్యం అవుతుంది. మళ్ళీ సరే, ఒక తాళాల కంపెనీ వాడు తాళం తయారు చేసినప్పుడు దానికి 4 తాళం చేతులు ఇస్తాడు. అంటే భగవంతుడు ఒక సమస్యను ఇచ్చాడంటే 4 మార్గాలు ఇస్తాడు, 4 పరిష్కారాలు ఇస్తాడు. ఎందుకంటే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అయితే ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాము, సంతతికి సంబంధించి స్త్రీ జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులు, పుత్రయోగ కారకుడు గురువు అండి. ఓకే. సంతతిని ఇచ్చేటటువంటి వాడు గురువు. ఈ గురువుకి పాపగ్రహ సాంగత్యం కానీ, నీచ స్థానంలో ఆయన ఉండడం కానీ, అస్తంగత దోషం కానీ, ఇవి గనక ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది. ఒకవేళ నిస్సంతాన యోగం అనేది గనక ఉంటే, భర్త జాతకంలో సంతాన యోగం ఉంది, మరి అమ్మాయి జాతకంలో నిస్సంతాన యోగం ఉంది కదా అంటే, అప్పుడు మనం పాశుపతానికి వెళ్ళాలి. ఓకే. సంతాన పాశుపతము అంటే ఏంటంటే, పాశుపతము అంటే ఒక అస్త్రము, ఎలాంటి దోషాన్నైనా పోగొట్టేటటువంటిది అస్త్రం. 368 రకాల పాశుపతాలు ఉన్నాయి. ఓకే. దీంట్లో సంతాన పాశుపతం అనేది ఒకటి. ఈ పాశుపతం చేయడం వల్ల ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. ఈ ఏదైనా సరేనండి, ఒక 28వ రోజు నుండి 180వ రోజు దీని ఫలితాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంతాన పాశుపతం అనేది చేయాలి. సంతాన పాశుపతం మాస శివరాత్రి లేదా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేస్తే గనక మనకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయండి. ఖచ్చితంగా ఈ సంతతి అనేది కలుగుతుంది. అలాగే జాతకరీత్యా కూడా కొంత పరిశీలించుకోవాలి. సో సంతాన పాశుపతం చేయడం వల్ల సంతతి అనేది మాత్రం కలుగుతుంది అనేది ఖచ్చితమైనటువంటి రిజల్ట్. అది దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు నిజంగానే చాలామంది అనుకుంటారు, అరే ఇన్ని టాబ్లెట్స్ తింటున్నాం, ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ సంతాన పాశుపతం చేయడం వల్ల నిజంగానే కలుగుతుంది అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు మీడియా ముందర కనపడుతున్నానేమో కానీ, మీడియా ముందర కనపడకముందు నేను ఎన్నో మంది సంతాన పాశుపతాలు చేశానండి. ఈ పాశుపతం గురించి నేను తెలుసుకున్న తర్వాత
నేను పాశుపతం గురించి తెలుసుకున్న తర్వాత ఈ పాశుపతం గురించి నేను వేరే వాళ్ళకి చేయాలి అని అనుకున్నప్పుడు నేను దీని ఒక పరీక్ష కింద తీసుకుని ఓకే. పెళ్ళై 15 సంవత్సరాలైన జంటకి మొట్టమొదటి పాశుపతం చేశానండి. ఓ ఓకే. 15 సంవత్సరాలు అబ్బో. నేనున్న చోటనే ఉంటారు వాళ్ళు. నేను ఆయనని అన్న అంటాను, యాక్చువల్గా వేరే క్యాస్ట్ వాళ్ళు, చిన్న ఉన్న పరిచయం ఉండడం వల్ల అన్న అంటాను. నేను ఒక పాశుపతం చేద్దాం అనుకుంటున్నాను అంటే మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎంతోమంది గురువులను కలిసినాం అన్నప్పుడు, ఎంతోమందిని కలిసినప్పుడు తప్పేముంది, దాంట్లో ఇది ఒక పార్ట్. ఓకే, ప్రయత్నం చేద్దాం. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. పాశుపతం అనేది ఒకటి ఉంటుంది అని అది నాకు ఒకటి తెలిసింది కాబట్టి మీది ఎందుకు నేను తీసుకుంటున్నాను అంటే 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ ప్రయత్నం కనుక సక్సెస్ అయితే మనం ఇంకెంతో మందికి చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి పాశుపతం చేశానండి. బట్ 1.5 year తర్వాత కన్సీవ్ అయింది తను. ఓకే. పాప 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను, 8th అయిపోయిండొచ్చు కూడా. ఓకే. ఆ తర్వాత నుంచి నేను సంతాన పాశుపతాలు ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మనం చేయొచ్చు అనేటటువంటి సంకల్పంతో. అంటే ఇక్కడ మొండి జాతకులకైనా కూడా ఖచ్చితంగా సంతానం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఈ పాశుపతం చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో ఫలితం చూడొచ్చు అంటారు సార్? చెప్పాను కదండి, మనం 28 రోజుల నుంచి 180 రోజుల మధ్యలో ఫలితాన్ని చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. దానికి ముందర కూడా మనం ఇప్పుడు ఎన్నో ఐవీఎఫ్ సెంటర్లు కానీ అటెండ్ వెళ్తున్నాం, ఎన్నో మెడికల్ చెకప్లు అంటున్నాం, ఎన్నో స్కానింగ్ల రిపోర్ట్లు, ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదండి. భగవంతుడికి ఎందుకు ఖర్చు పెట్టకూడదు? భగవంతుడు రాసినటువంటి రాత ఇక్కడ ఒకటి ఉంది. ఆయన రాసిన రాతని మన తల మీద రాసినా కూడా స్టీరింగ్ మన చేతులు ఉంది, మనం తిప్పుతున్నాం. మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటున్నాం. మరి డిజైన్ చేసుకుంటున్నప్పుడు ఈ డిజైనింగ్లో భాగంగా మనము స్పిరిచువల్గా భక్తి వైపు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మన శరీరానికి భగవంతుడు ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చాడండి. ఇప్పుడు ఒక కెమెరాకి, ఒక మొబైల్కి ఎట్లాగైతే శరీరానికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది. అంటే శరీరంలో ఇంత నీరు శాతం ఉండాలి, ఇన్ని శ్వాసలు ఉండాలి, నిమిషానికి సెకండ్లకి ఇన్ని శ్వాసలు ఉండాలి, శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలి, పెరిగితే జ్వరం అంటున్నాం, తగ్గితే శరీరం చల్లబడిపోతుంది, ఈ శ్వాసలు ఎక్కువైపోతే ఆయాసము, తక్కువైపోతే అదొక రోగము, ఉష్ణం పెరిగితే జ్వరం ఉంటున్నాము, రక్తము లిమిటెడ్ స్పీడ్ దాటితే హై బీపీ, లిమిటెడ్ స్పీడ్ దాటితే లో బీపీ కదా. దీనికి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామింగ్లో ఏది గాడి తప్పినా కూడా దానికి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటున్నామో, మన జాతకంలో గాడి తప్పిందండి. ఏం తప్పింది? సంతతి అనేది ట్రాక్లో వెళ్ళడం లేదు. వెళ్ళినప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు జాతకం ఏం చెప్తుంది అని అంటే, బ్రహ్మ రాసినటువంటి రాతను పుట్టినటువంటి టయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి ఆ జాతకాన్ని తెలియజేసి జాతకుడు ఎవరైతే చెప్తున్నాడో అదే రాత. ఆ రాతలో ఉన్నటువంటి దోషాన్ని మనం సరిదిద్దుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ డాక్టర్ రాసిస్తాడండి, మనకు రాసి ఇచ్చినప్పుడు మనం మెడిసిన్ వేసుకుంటున్నాం. అది ఎట్లా పనిచేస్తుంది అనేది మనం మైక్రోస్కోప్ పెట్టో కెమెరా పెట్టో చూస్తలేం. మోకాలు నొప్పి ఉందంటే నోట్ల టాబ్లెట్ వేసుకుంటున్నాం, తలకాయ నొప్పి ఉందంటే నోట్ల టాబ్లెట్ వేసుకుంటున్నాం. టాబ్లెట్కి మనం ఏం చెప్తలేం, నేను నీకు తలకాయ నొప్పికి వేసుకుంటున్నాను కాబట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నేను మోకాలు నొప్పికి కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పాం. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఇక్కడ వేసుకోగానే దాని పని అనేది అది యాక్టివేట్ చేసేస్తుంది. భగవంతుడు రాసిన రాత మనకు అర్థం కావడం. ఇప్పుడు మీ రాత నా రాత ఒకలాగా ఉందండి, డిఫరెంట్గా ఉంది. మనుషులందరూ ఒకే రకంగా లేరు. ఉన్నాయి 12 రాసులు, 27 నక్షత్రాలు అన్నప్పుడు మనుషులు 27 రకాలుగానన్నా ఉండాలి, లేకపోతే 12 రకాలుగానన్నా ఉండాలి. కోట్ల రకాలుగా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు పుట్టినటువంటి టయము, లగ్నం ఆధారంగా ఉన్నటువంటి గ్రహస్థితులు, నడుస్తున్నటువంటి దశ, ఈ దశా ప్రభావాల వల్ల వీళ్ళకి సంతతి ఆలస్యం కలుగుతుండొచ్చు. ప్రతి మనిషికి కూడా ఒక కాలసర్ప దోషం ఉంటుందండి. ప్రతి మనిషికి ఒక కాలసర్ప దోషం. 12 కాలసర్ప దోషాలు ఉంటాయండి. 12 కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషం ఉందో దాన్ని సంకల్పం తీసుకుని ఆ కాలసర్ప దోషాలు, ఇప్పుడు జాతకాలు బాగా చూసి అన్ని పర్ఫెక్ట్గా చూసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత విడిపోతారు. భార్య ఇంటికి వెళ్ళిపోయి తల్లిగారింటికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. వీడు ఏమనడు, ఎందుకు వెళ్ళిపోయింది? నేను అట్లా చాలా జాతకాలు చూస్తాను. తక్షక కాల సర్పదోషం అని ఉంటుంది. ఈ తక్షక కాల సర్పదోషాన్ని కనుక మనం శాంతి చేయాలంటే ఏం చేయాలి? నవనాగ పూజ అని ఉంటుందండి. ఆ నవనాగ పూజ చేయాలి. చేసిన తర్వాత అమ్మాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను అట్లా చాలా మందికి చేశానండి. అంటే నేను
దేవాలయంలో ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగ సమస్యలు, కొంతమంది ఉద్యోగాల సమస్యలు ఉంటాయి. ఎస్ హైలీ క్వాలిఫైడ్ ఉంటాడు, వాడు ఎంత ట్రై చేసినా ఉద్యోగం రాదు. అవును బీకామ్ చేసిన వాడికి 70,000 రూపాయల జీతం వస్తుంటే వాడు బీటెక్ చేసి కొన్ని సంవత్సరాల అనుభవం పెట్టుకొని 15-20 జీతం 20,000 జీతం వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాటి కాలసర్పదోషం ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఒకటి పరిశీలించాలి, గ్రహస్థితి ఒకటి పరిశీలించాలి. దాని తర్వాత మన జాతకాన్ని చూసిన తర్వాత పాశుపతం అంటే నిజంగా కూడా కొంత స్థానం వరకు గ్రహాల యొక్క దోషం కనుక ఉంటే ఆ దోషాన్ని తీసేసి, పాశుపతం అంటే బ్రహ్మాండమైనటువంటి అస్త్రం, ఎస్ దోషాన్ని తొలగించేసి సంతతినిస్తుంది. ఎస్ సంతాన పాశుపతి సంతతినిస్తుంది. సర్వంగ పాశుపతం అని కూడా ఉంటుంది. అవునవును కొంతమంది చాలా చోట్ల హాస్పిటల్లో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, వాళ్ళకి ఏం రిజల్ట్ ఉండదు. అవును రోగం రోగమే. దాంట్లో కూడా మళ్ళీ 2 భాగాలు ఉంటాయండి. ఒకటి ఆమె ఇప్పుడు భార్యకి ఇబ్బంది ఉంది అంటే భార్య జాతకాన్ని పరిశీలించి ఆమె చేసేటువంటి రెమెడీస్ అన్నీ చేసిన తర్వాత కూడా స్టిల్ అనారోగ్యం ఉంది అంటే భర్త జాతకాన్ని పరిశీలించాలి. ఓకే ఎందుకు భర్త జాతకాన్ని పరిశీలించాలి అంటే భర్త జాతకంలో కనుక కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలు ఉంటే భార్యకు అనారోగ్యం అని సూచించబడుతుంది ఇక్కడ. ఎస్ ఇది చూడకుండా ఇటువైపే వెళ్తున్నాం అనుకోండి, ఈ ట్రాక్లోనే వెళ్ళకుండా దీన్ని చూడాలి. ఇది చేసిన తర్వాత కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది అప్పుడు పాశుపతంకి వెళ్ళాలి. ఓకే పాశుపతం అనేది సర్వాంగ పాశుపతం. ఈ సర్వాంగ పాశుపతం అంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగానికి సంబంధించినటువంటి వ్యాధిని నివారింపజేయడానికి. ఓకే శిరోపాశుపతం, కంఠపాశుపతం, చుబుక, నాసికాయల విడివిడిగా పాశుపతాలు ఉంటాయండి. ఓకే అలా కాకుండా సర్వాంగ పాశుపతం అంటే శరీరావయవాలకన్నిటికి సంబంధించిన పాశుపతం అంటే అభిషేకం, మూలిక రసాలతోని అభిషేకం చేసి వాటితోని ఆ సదరు వ్యక్తికి అక్కడ స్నానం ముంచేసి మళ్ళీ అదే మూలమంత్ర సంపుటీకరణతో హోమం చేస్తాం. ఇలా చాలామందికి నేను సర్వాంగ పాశుపతాలు కూడా చేశానండి. ముఖ్యంగా డిసెంబర్లో మార్గశిర మాసంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎస్ సర్వాంగ సంతాన కన్యా వర పాశుపతాలు నిర్వహిస్తుంటాం మా దేవాలయంలో. అది సంతాన పాశుపతం అనేది మాత్రం ఖచ్చితమైన ఫలితం ఉంటుందండి. ఎప్పుడైనా సంతాన పాశుపతానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే కూడా గతంలో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. మీరు ఎస్ కన్సల్ట్ చేస్తే కూడా వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఒకటి ప్రాక్టికల్గా ఒకటి జరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకోటి చెప్తూ ఉంటారు. ఎస్ అవును, మా గురువు గారి దగ్గరికి వెళ్ళమైంది అది. సో మొత్తానికి సంతాన పాశుపతం చేయడం వల్ల నిజంగానే సంతానం కలుగుతుందనే అంశం మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు.